Topic is divide and conquer. So it is one of the important technique for designing the algorithms. So according to this method, ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఎంటైర్ ప్రాబ్లమ్ని ఎట్ ఏ టైం మనం సాల్వ్ చేయలేకపోతే ప్రాబ్లమ్ని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే అకార్డింగ్ టు దిస్ మెథడ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు బి సాల్వ్డ్ ఈజ్ డివైడ్ ఇట్ ఇంటూ 2 or 4 సబ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ సిమిలర్ టు ఒరిజినల్ ప్రాబ్లమ్ బట్ ఇట్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్. సో మనకి ఇక్కడ ఒరిజినల్ ప్రాబ్లమ్ ఏమీ చేంజ్ చేయట్లేదు, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్నే స్మాల్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాం. సో డివైడ్ చేసి ఈచ్ ఇండివిజువల్ సబ్ ప్రాబ్లమ్ని మళ్ళీ ఇండివిజువల్గా సాల్వ్ చేసుకుంటాము. సో ఎంటైర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ సబ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్నిటినీ కంబైన్ చేసి మెయిన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఇన్ కేస్ మనం డివైడ్ చేసిన తర్వాత సబ్ ప్రాబ్లమ్ కూడా మనకి ఇన్ కేస్ కాంప్లెక్స్గానే ఉంది అనుకోండి, ఆ సబ్ ప్రాబ్లమ్స్ని అగైన్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే ఇక్కడ మనకి డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ అంటారు. సో అగైన్ దీస్ సబ్ ప్రాబ్లమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ సబ్ ప్రాబ్లమ్స్ అండ్ సో ఆన్ టిల్ వీ కెనాట్ డివైడ్ ఫర్దర్. సో ఫర్దర్గా మనం డివైడ్ చేయలేనంత వరకు ప్రాబ్లమ్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎట్ దిస్ స్టేటస్ వీ కెన్ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్ రికర్సివ్లీ అండ్ కంబైన్ టు క్రియేట్ సొల్యూషన్స్ టు ఒరిజినల్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్ని ఎలా అయితే మనం పార్ట్గా డివైడ్ చేసుకుంటున్నామో ఆ సబ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్నిటినీ కంబైన్ చేసి మన ఒరిజినల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ లాగా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్లో మెయిన్లీ 3 స్టెప్స్ ఏంటి అంటే డివైడ్, కాంకర్, కంబైన్. సో ఇక్కడ మనకి డివైడ్లో ఏంటి అంటే ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకుంటూ వస్తాం. డివైడ్ ప్రాబ్లమ్ ఇంటూ నంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కాంకర్లో ఏంటి అంటే మనకి ఏవైతే సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రికర్సివ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం, సొల్యూషన్స్ చేసుకుంటూ వస్తాం. Conquer sub-problems by solving them recursively. If sub-problem sizes are small enough, then solve sub-problem in a straightforward manner. అంటే ఇప్పుడు మనకి ఏదైతే సబ్ ప్రాబ్లం ఉందో ఆ సబ్ ప్రాబ్లం అనేది ఓకే ఇనఫ్ సైజ్లో ఉంది అనుకోండి, సో మనం దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ సైజ్ అనేది మనకి కాంప్లెక్స్గా ఉంటే అగైన్ సబ్ ప్రాబ్లమ్ని మళ్ళీ డివైడ్ చేసుకొని రికర్సివ్గా సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకొని సొల్యూషన్స్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ థర్డ్ స్టెప్ ఏంటి అంటే కంబైన్ సొల్యూషన్స్ టు సబ్ ప్రాబ్లమ్స్ ఇంటూ సొల్యూషన్ ఫర్ ది ఒరిజినల్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి ఒరిజినల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని ప్రొవైడ్ చేయడానికి సబ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్నిటిని కంబైన్ చేయాలి. సో బేసిక్గా మనకి ఇక్కడ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ అనేది ఈ 3 స్టెప్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. డివైడ్, కాంకర్, కంబైన్. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదమ్మా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం సార్టింగే చేస్తున్నాం అనుకోండి. సార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇచ్చారు, ఇలా ఇచ్చారనుకోండి. ఎట్ ఏ టైం మనం ఈ పర్టికులర్ లిస్ట్ని ఒకసారి మనం సాల్వ్ చేయలేకపోయామనుకోండి, దీని ఇలా 2 సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. సబ్ ప్రాబ్లమ్ సైజ్ అనేది మన ఇష్టం, అంటే ఒక సబ్ ప్రాబ్లంలో 2 ఎలిమెంట్స్ ఉండాలా, 3 ఎలిమెంట్స్ ఉండాలా అనేది మన ఇష్టం. అది మనం అక్కడ యూస్ చేసుకునే సార్టింగ్ టెక్నిక్ని బట్టి మనకు అక్కడ ఈ పర్టికులర్ డివిజన్ అనేది చేస్తాం. సో బేసిక్గా డివిజన్ అయితే ఇలా చేస్తాం. ఇన్ కేస్ 3 ఎలిమెంట్స్ కూడా మనకి ఇక్కడ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కాంప్లెక్స్గా ఉందనుకోండి, అగైన్ ఇలా ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ వచ్చేంత వరకు మనం సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫర్దర్గా దీన్ని అయితే డివైడ్ చేయలేం కదా. సో ఇలా మనకి ప్రాబ్లం అనేది ఓకే స్మాల్ ఇనఫ్ అని మనం అనుకునేంత వరకు లిస్ట్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఈ ఎంటైర్ లిస్ట్కి ఫైనల్ సార్టింగ్ లిస్ట్ని మనం ఇక్కడ మనకి ప్రింట్అవుట్ చేసేటప్పుడు కంపల్సరీ ఆల్ సబ్ ప్రాబ్లమ్స్ రిజల్ట్ని కంబైన్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి బేసిక్గా డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్కి అల్గోరిథం ఇలా డెవలప్ చేసాం చూడండి. సో జనరల్ లాజిక్ అనమాట. అల్గోరిథమ్ డివైడ్ అండ్ కాంకర్ ఫర్ ది ప్రాబ్లమ్ P. ఇఫ్ P ఈజ్ టూ స్మాల్ దెన్ రిటర్న్ సొల్యూషన్ ఆఫ్ P. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఓకే స్మాల్ ఇనఫ్ ఉంది అనుకోండి, డైరెక్ట్గా మనం Pని సొల్యూషన్ చేయొచ్చు. లేదు అనుకోండి, డివైడ్ P ఇంటూ స్మాలర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి Pని స్మాలర్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం. ఇలా P1, P2, P3, P4, P5 అండ్ సో ఆన్ మన ఇష్టం ఎన్ని ప్రాబ్లమ్స్ లాగానే డివైడ్ చేయొచ్చు. అప్లై డివైడ్ అండ్ కాంకర్ టు ఈచ్ ఆఫ్ ది సబ్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అగైన్ డివైడ్ అండ్ కాంకర్ని మళ్ళీ
మళ్ళీ ఈచ్ సబ్ ప్రాబ్లమ్కి మనం అసైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ ఈ లిస్ట్ అనేది మనకి కాంప్లెక్స్గా ఉంది అనుకోండి, P1ని మళ్ళీ సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేయాలి కదా. సో డివైడ్ చేయాలి అంటే మళ్ళీ దీనికి డివైడ్ అప్లై చేయాలి కదా. సో అందుకని రిటర్న్ కంబైన్ డివైడ్ అండ్ కాంకర్ ఫర్ P1, డివైడ్ అండ్ కాంకర్ ఫర్ P2 ఇలా మనం అసైన్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. సో ఇది మనకి జనరల్ అల్గోరిథం ఫర్ ది డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. సో ఇక్కడ మనకి దీనికి టైం కాంప్లెక్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి రికరెన్స్ రిలేషన్ ఇలా రాస్తాను చూడండి. లెట్ T ఆఫ్ n బి ది టైమ్ రిక్వైర్డ్ టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ప్రాబ్లమ్. సో T ఆఫ్ n అనేది మన ప్రాబ్లం Pని సాల్వ్ చేయడానికి మనం ఎంత టైం అయితే తీసుకుంటున్నామో ఆ టైంని రిప్రజెంట్ చేయడానికి T ఆఫ్ n యూజ్ చేస్తాము. లెట్ G ఆఫ్ n ఈజ్ ది టైమ్ రిక్వైర్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇఫ్ n ఈజ్ స్మాల్. అంటే ఈ స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన టైం ఏదైతే ఉందో దాన్ని G ఆఫ్ nతో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ లెట్ F ఆఫ్ n బీ ది టైమ్ రిక్వైర్డ్ ఫర్ డివైడింగ్ ప్రాబ్లమ్స్ P. సో ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేయడానికి కూడా కొంత టైంని స్పెండ్ చేస్తున్నాం కదా, సో ఆ టైంని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ G ఆఫ్ n యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఈ రికరెన్స్ రిలేషన్ ఇలా చూపిస్తాం. T ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ n, T ఆఫ్ n1, n2, n3 అండ్ సో ఆన్ nk ప్లస్ F ఆఫ్ n. ఈ రెండు యాడ్ చేస్తాం, T ఆఫ్ n అండ్ F ఆఫ్ n. ఎందుకంటే ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయడానికి పట్టిన టైము ప్లస్ డివైడ్ చేయడానికి పట్టిన టైం రెండు యాడ్ చేస్తేనే కదా మనకి టోటల్ టైం అనేది వచ్చేది. సో మనకి ఫర్ టైం కాంప్లెక్సిటీ ఫర్ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ వచ్చేసి రికరెన్స్ రిలేషన్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఫర్ ది డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్స్. అంటే అసలు ఈ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్, ఈ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం. సో ఇన్ జనరల్గా మనం యూస్ చేసేది ఇప్పుడు మనకు ఉన్న దానిలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్లో యూస్ చేస్తాము, క్విక్ సార్ట్లో యూస్ చేస్తాము, మర్జ్ సార్ట్లో యూస్ చేస్తాము, స్ట్రాసెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో యూస్ చేస్తాం. దీస్ ఆర్ ది applications for divide and conquer technique or divide and conquer method. Binary search, quick sort, merge sort and Strassens matrix multiplication. So indulo first one vachesi binary search. What is binary search and what is linear search? సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ సెర్చింగ్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా మనకి 2 types ఆఫ్ డిఫరెంట్ సెర్చింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే 1 by 1 ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మనకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారు, ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనకు ఒక కీ ఎలిమెంట్ని సెర్చ్ చేయమంటారు. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది లిస్ట్లో ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ లీనియర్ సెర్చ్లో. అదే బైనరీ సెర్చ్ అనుకోండి. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది అంటే దానికి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సార్టింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో సార్టింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బైనరీ రిప్రజెంట్స్ బైనరీ ట్రీ అనమాట. ఇక్కడ యాక్చువల్గా మనకి అరే లాగా చూపించిన మన అనలైజేషన్ వచ్చేసి బైనరీ ట్రీ లాగా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఈ బైనరీ సెర్చ్లో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నామో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక సర్టైన్ ఆర్డర్లోకి ఒక సార్ట్ ఆర్డర్లోకి సెట్ చేసుకుంటుంది. ఓకేనా. సెట్ చేసుకున్న తర్వాత సెర్చింగ్ ప్రాసెస్ని బిగిన్ చేస్తుంది. కంపేర్డ్ టు లీనియర్ సెర్చ్ ఇక్కడ మనకి బైనరీ సెర్చ్ అనేది మినిమం నంబర్ ఆఫ్ పాసిబుల్ కంపారిజన్స్ని యూస్ చేసుకుంటుంది. సో ఎలా మినిమం నెంబర్ అనేది పాసిబుల్ అయిందనేది మనం ఇప్పుడు ప్రాసెస్లో చూస్తాం. లీనియర్ సెర్చ్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎలిమెంట్స్ ఉందనుకోండి, ఇక్కడ లీనియర్ సెర్చ్ యూస్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేయాలి. 70తో ఈక్వల్ ఉందా, లేదు, సో నాట్ ఫౌండ్. 12తో ఈక్వల్ ఉందా, లేదు, నాట్ ఫౌండ్. 24తో ఈక్వల్ ఉందా, సో నాట్ ఫౌండ్.
30తో ఈక్వల్ ఉందా, నాట్ ఫౌండ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, లిస్ట్ అంతటినీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ పెరుగుతున్నాయి. సో ఎట్ ద సేమ్ టైం మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని ఏం చేస్తాము అంటే ఇక్కడ బైనరీ సెర్చ్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి బైనరీ సెర్చ్ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ని ఒక సార్టింగ్ ఆర్డర్లోకి సెట్ చేసి వాటిని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో 2 పార్ట్స్ లాగా ఎలా డివైడ్ చేస్తుంది అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఒక మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఆ మిడిల్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని మిడిల్ ఎలిమెంట్కి లెస్ ఉన్న నెంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, మిడిల్ ఎలిమెంట్కి గ్రేటర్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సార్టింగ్ ఆర్డర్లో ఇచ్చేసాం కాబట్టి మనకి ఏదైతే మిడ్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నామో ఆ మిడ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో కూడా నేను చూపిస్తాను. సో మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడ్ పాయింట్కి లెస్ ఉన్న నెంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, గ్రేటర్ ఉన్న నెంబర్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైతే కీ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కీ ఎలిమెంట్ని మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్తో మనం సెర్చ్ చేసే కీ వాల్యూ సేమ్ ఉంది అనుకోండి, సో సెర్చ్ టెర్మినేటెడ్ సక్సెస్ఫుల్. లేదు ఈ మిడిల్ ఎలిమెంట్తోని కీ వాల్యూ అనేది లెస్ ఉందనుకోండి, ఓన్లీ లెఫ్ట్ లిస్ట్లో సెర్చ్ చేస్తాం. ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్ కంటే కీ వాల్యూ గ్రేటర్ ఉంటే ఓన్లీ రైట్ లిస్ట్లో సెర్చ్ చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద లిస్ట్లో మనం కంపారిజన్స్ చేయట్లేదు, ప్లస్ మనకు ఆ టైం అనేది కూడా వేస్ట్ అవ్వదు కదా. సో అందుకని కంపారిటివ్ లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్లో మనకి కంపారిజన్స్ అనేవి లెస్ అవుతాయి, ప్లస్ సెర్చింగ్ టైం కూడా రెడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ చూడండి, ఇప్పుడు మీకు చెప్పిన ప్రాసెసే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతే. ఫైండ్ ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఎరే. సో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఇక్కడ ఎరే రిప్రజెంటేషన్ చేస్తాము. ఫస్ట్ ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఎరే. ఎరేకి ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. కంపేర్ ది మిడిల్ ఎలిమెంట్ విత్ ద కీ వాల్యూ. దెన్ దెర్ ఆర్ 3 కేసెస్. చెప్పాం కదా 3 కేసెస్ ఉంటాయి. ఏంటి అంటే మిడిల్ ఎలిమెంట్కి కీ వాల్యూ సేమ్ అవుతే సెర్చ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎలిమెంట్ దెన్ సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ది రిక్వైర్డ్ ఎలిమెంట్ దెన్ సెర్చ్ ఓన్లీ ఫర్ ది ఫస్ట్ హాఫ్ అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది లిస్ట్. If it is greater than the required element then search is in second half of an array. సో లేదు అంటే గ్రేటర్ ఉంటే రైట్ సైడ్ వెళ్తుందని చెప్పాం కదా. రిపీట్ ద సేమ్ స్టెప్స్ అంటిల్ an element is found in this algorithm. The searching time will be reduced and the number of comparisons also reduced. So it is an efficient algorithm compared to linear search. ఓకేనా. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కంపారిజన్స్ రెడ్యూస్ అవుతున్నాయి, నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ రెడ్యూస్ అవుతున్నాయి, మనం తీసుకునే టైమ్ రెడ్యూస్ అవుతుంది. సో అందుకని కంపారిటివ్ లీనియర్ సెర్చ్ మనకి బైనరీ సెర్చ్ అనేది ఎఫిషియంట్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎరే ఇదనుకోండి, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది లాస్ట్ ఎలిమెంట్, ఇది మిడిల్ ఎలిమెంట్. మిడిల్ ఎలిమెంట్ ఎలా ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూడండి, వీ హ్యావ్ అన్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 7 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 9, 12, 24, 30, 36, 45, 70. సో ఇక్కడ మనం తీసుకునే లిస్ట్ అనేది కంపల్సరీ ఒక సార్టింగ్ ఆర్డర్లోనే ఉండాలి. చెప్పాం కదా బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఆర్ బైనరీ సెర్చ్ టెక్నిక్ అనేది సెర్చింగ్ ప్రాసెస్ చేయాలి అంటే బిఫోర్ ది సెర్చింగ్ బిగిన్స్ ఆ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్టింగ్ ఆర్డర్లోకి సెట్ చేసుకుంటుంది. సో అందుకనే మనం ఇక్కడ తీసుకోవడమే సార్టెడ్ లిస్ట్ తీసుకున్నాం. కీ ఈజ్ ఈక్వల్ టు 70 అంటే ఇది మనకి రిక్వైర్డ్ ఎలిమెంట్. మరి ఈ ఎలిమెంట్ అనేది అసలు మన లిస్ట్లో ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేది ఇక్కడ మనం సెర్చ్ చేస్తున్నాం. ఏ సెర్చింగ్ బైనరీ సెర్చ్ యూస్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాం. సో అందుకని ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడిల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఇక్కడ చూడండి మనం ఎలిమెంట్స్ వెయ్యం, ఎలిమెంట్ ఎరే పొజిషన్స్ వేస్తాం. చూడండి ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఎరే రిప్రజెంటేషన్లో 0 + 6 బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో మిడిల్ ఎలిమెంట్ అంటే ఏంటి, థర్డ్ పొజిషన్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది మనకి మిడిల్ ఎలిమెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది మిడిల్ వాల్యూ ఇన్ స్టెప్ 2. ఏ ఆఫ్ మిడ్, ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 30. ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 30. కీ వాల్యూ మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఏంటి 70. మన సర్చింగ్ ఎలిమెంట్ ఏంటి 70 కదా. ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 30. కీ వాల్యూ ఈజ్ 70. దట్ ఈజ్ 70 ఈజ్ గ్రేటర్ దాన్ 30.
30 కంటే 70 అనేది గ్రేటర్ ఉంది కాబట్టి ఓన్లీ ఈ లిస్ట్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది కదా. సో అందుకని మిడిల్ వాల్యూ అనేది రైట్కి షిఫ్ట్ అవ్వాలి. సో అందుకని మిడిల్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ ప్లస్ 1, దట్ ఈస్ 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ 4, లాస్ట్ ఎలిమెంట్ 6, 4 + 6/2 5, a of 5 అంటే 45, కీ వాల్యూ ఈజ్ 70, దట్ ఈజ్ 70 ఈజ్ గ్రేటర్ దాన్ 45. సో ఎటు వెళ్ళాలి, రైట్ లిస్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాట్లానే మిడిల్ ప్లస్ 1 క్యాలిక్యులేట్ చేస్తుంది. మిడిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ అంటే ఏ ఆఫ్ 6 ఈజ్ కంపేర్డ్ విత్ ది కీ వాల్యూ దట్ ఈజ్ 70. సో సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఎట్ లొకేషన్ 6. సో లొకేషన్ 6 దగ్గర మనకి సెర్చ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని. ఓకేనా, దిస్ ఈజ్ ది బైనరీ సెర్చ్ టెక్నిక్ అండ్ వీఆర్ యూజింగ్ ది డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. చూడండి, సో ఇక్కడ బేస్డ్ ఆన్ మిడిల్ ఎలిమెంట్ మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ని 2 లిస్ట్ లాగా డివైడ్ చేసాం కదా, అంటే 2 సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసాం కదా. నెక్స్ట్ మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని మళ్ళీ 2 లిస్ట్ లాగా డివైడ్ చేసుకుంటున్నాం కదా. సో సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం కదా. సో అందుకనే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ యూజింగ్ ది డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ ఫర్ సాల్వింగ్ ది బైనరీ సర్చింగ్ టెక్నిక్. ఓకేనా, సో ఇది మనకి వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. ఓకే, మీకు ఇంకో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాను, కావాలంటే సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ వచ్చేసి 20, ఇది సార్ట్ అవుట్ చేసి నాకు పంపించండి. 20, 70, 90, 95, 120, 130, 150 and key is equal to 150. సో ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసి నాకు సొల్యూషన్ పంపించండి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి 20, 70, 90, 95, 120, 130, 150. సో మనకి కీ ఎలిమెంట్ వచ్చేసి 150. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎరే రిప్రజెంటేషన్ చేసుకోండి, నంబరింగ్ ఇవ్వండి, అంటే ఎరే ఇండెక్సింగ్ ఇవ్వండి, మిడ్ వాల్యూ కనుక్కోండి, మిడ్ వాల్యూని బేస్ చేసుకొని లిస్ట్ని డివైడ్ చేసుకోండి, కీ వాల్యూతో కంపేర్ చేసుకోండి, దాన్ని బేస్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి నాకు పంపించండి.